మీకందరికీ వందనములు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము బి భాగం చదువుకుందామా. చివరి భాగం సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము చివరి భాగం చదువుకుందాం. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో తండ్రి, ఈ జూన్ మాసం అంతా కూడా తండ్రి మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరిచి ఈ చివరి దినమున తండ్రి నీ సన్నిధి ఆవరణములో చేరి తండ్రి నిన్ను గణపరచగలిగేటటువంటి కృపను నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యం మేము ధ్యానించబోతూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి తండ్రి. నేను మట్టివాణ్ణి మానవ మాతృని తండ్రి. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఆయన్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవుడు దావీదు మహారాజు యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యెహోవా అతనికి తోడుగా ఉండెను అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి అని చాలామంది మనం కూడా ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క తోడు మన జీవితాల్లో ఎందుకు అవసరం అనేటటువంటి అంశాన్ని ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు ఎలా మార్చబడతాయి అనేటటువంటి అంశం గురించి మనము ధ్యానించినప్పుడు, దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, అతడు రాజుగా ఉండక ముందు దేవుడు అతన్ని ఎలా వాడుకుంటున్నాడు అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చదువుకుందాము. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుకబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డమ పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. చాలండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, గొల్యాతు ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం మీదకి వచ్చి వాళ్ళతో గొల్యాతు పలుకుతున్న మాటలు మనందరికీ కూడా తెలుసు. ఇశ్రాయేలీయులు గొల్యాతుని ఎదుర్కొనలేక అనేక దినములుగా వాళ్ళు గొల్యాతుకు భయపడి అతనితో యుద్ధము చేయకుండా వాళ్ళు వెనుకు తీస్తున్నటువంటి పరిస్థితుల్లో బాలుడైనటువంటి దావీదు గొల్యాతును చంపడానికి సిద్ధపడి అతను పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గొల్యాతుకి ఇంత ధైర్యము కలగడానికి, గొల్యాతు ఇంత ధైర్యముగా వాళ్ళందరినీ కూడా ఎదురిస్తున్నప్పటికీ కూడా దావీదు ఇంత ధైర్యముగా గొల్యాతుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంటే ఒకే ఒక కారణం. దావీదుకున్నటువంటి ప్రావీణ్యమును బట్టి కానీ, దావీదుకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి కానీ, వడిసెల విసరడములో అతనుకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి దావీదు ఈ మాటలు పలుకట్లేదు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఒక్క ఆలోచన తప్ప ఇంకేమీ ఆలోచన
సూచనలు దావీదు యొక్క కంటి ముందు కనిపించట్లా. ఎందుకంటే అప్పటి వరకు సర్వ సైన్యము సౌలు మహారాజు కూడా గొల్యాతును ఎదుర్కొనడానికి శక్తి లేక ధైర్యం లేక వాళ్ళందరూ కూడా వెనుకు తీసేటటువంటి పరిస్థితుల్లో బాలుడైనటువంటి దావీదు ఇంత గొప్ప మాట పలకడానికి కారణం ఏమిటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడనేటటువంటి వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో తోడుకున్నప్పుడు మనం ఎదుర్కొనలేనటువంటి సమస్యల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఈ సమస్యలో నుంచి ఎలా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన ఇశ్రాయేలీలో ఎవ్వరికీ కలగలేదు, సౌలు మహారాజు కూడా కలగలేదు. కానీ దావీదు ధైర్యంగా వచ్చి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. పలికిన తర్వాత 37వ వచనం కూడా చదువమ్మా. సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. చాలండి. ఇక్కడ దావీదు చాలా క్లియర్గా చెప్తున్నాడు. బాలుడైనటువంటి దావీదు సింహము చేతిలో నుండి ఎలుకబంటి చేతిలో నుంచి కూడా నన్ను విడిపించినటువంటి యెహోవా. అడవిలో ఒంటరిగా గొర్రెలు కాచేటటువంటి సమయంలో దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడైనటువంటి యెహోవా దావీదుకి తోడుగా ఉన్నాడు. బాలుడైనటువంటి దావీదు తన మందను కాయడానికి దేవుని యొక్క తోడు అతనికి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అడవిలో ఎవ్వరు అతనికి సహాయం చేయడానికి లేరు. అయినప్పటికీ కూడా దావీదు ఏ విషయంలో కూడా భయపడట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాకు సహాయం చేసిన దేవుడు ఈ యొక్క ఫిలిష్తీయుణ్ణి చంపడానికి కూడా నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి ఇంత గొప్ప మాట దావీదు పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాలను మనము పరిశీలించుకున్నట్లయితే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాల కోసము, దేవుడు చేసేటటువంటి మేళ్ల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటే నేను నడిచి వెళ్ళేటటువంటి ప్రతి మార్గములో మనకు అవసరమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. కానీ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు బాలుడుగా ఉన్నప్పటి నుంచి చివరి దినముల వరకు కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి సౌలు మహారాజు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దావీదుని ఏమీ చేయలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో సౌలు మహారాజు కూడా దావీదు గురించి పలుకుతున్నటువంటి మాటలు ఈ 37వ వచనము చివరి భాగంలో చదువము ఒకసారి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. చాలండి. సౌలు మహారాజు చెప్పినటువంటి ఈ మాటల్ని బట్టి మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళెవ్వరికి కూడా దావీదు వెళ్ళి గొల్యాతుని చంపుతాడు అనేటటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే అనేటటువంటి నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకంటే తన సైన్యములో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప సహస్రాధిపతులు, గొప్ప గొప్ప సైన్యాధిపతులు ఎవ్వరు కూడా గొల్యాతును ఎదుర్కోవడానికి వాళ్ళు సాహసించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళి ఆ యొక్క గొల్యాతుని చంపుతాడు అనేటటువంటి మాట చెప్పినప్పుడు సౌలు మహారాజు ఏమంటూ ఉన్నాడంటే, అతను చెప్తున్నాడు కదా, అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఏ వాగ్దానం అయితే సౌలు మహారాజు దావీదుకు దయచేస్తూ ఉన్నాడో అదే వాగ్దానాన్ని దేవుడు దావీదు యొక్క జీవితం పట్ల స్థిరపరుస్తూ ఉన్నాడు. బాలుడైనటువంటి దావీదుకి దేవుడు తోడుగా ఉండాలని సౌలు మహారాజు ఎలా అయితే కోరుకున్నాడో అదే విధముగా దావీదుకి దేవుడు తన జీవితం అంతా కూడా తోడుగున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడైనటువంటి యెహోవా దావీదునికి తోడుగా ఉండి అతని పక్షాన నిలబడ్డానికి సిద్ధపడుతూ ఉన్నాడో సౌలు మహారాజు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దావీదుని సంహరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక్క ప్రయత్నాన్ని కూడా యెహోవా దేవుడు ఫలింప చేయట్లేదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో మనకు ఎందుకు ఆయన తోడుగా ఉండాలి, ఆయన తోడు మనకు ఎందుకు అవసరము అని మనం గమనించినప్పుడు దావీదు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు చెప్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే వ్యక్తిగతమైనటువంటి నాశనము నుండి దేవుడు మన జీవితాలని కాపాడుతాడు. ఎదుటి వ్యక్తులు మనల్ని నాశనము చేయాలని
మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితానికి కీడుకు కలుగు చేయాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ కీడు నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అని దావీదు యొక్క జీవితం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. చాలండి. ఎప్పుడైతే బాలుడైనటువంటి దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఇశ్రాయేలీలు అందరూ కూడా వాళ్ళు దావీదును పొగడడం మొదలుపెట్టారు. ఎందుకంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్త్రీలందరూ కూడా ఎప్పుడైతే దావీదును పొగడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సౌలు మహారాజుకి దావీదు మీద విషపు చూపు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహజంగా సమాజంలో మనము ప్రతినిత్యము మనము గమనిస్తున్నటువంటి అంశమే ఇది కూడా. ఎందుకంటే మనకంటే ఎవరైనా ఎక్కువ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉన్నతముగా వాళ్ళు ఆశీర్వదించబడేటప్పుడు చాలామంది చాలా సందర్భాల్లో మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తులకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దినదినము దేవుడు వాళ్ళని అభివృద్ధి పరిచేటప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని చాలా సందర్భాల్లో చాలామంది అంగీకరించి మనస్ఫూర్తిగా దాన్ని వాళ్ళు అనుభవించలేనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే తప్ప ఏ ఒక్క జీవితము కూడా ఆశీర్వదించబడదు. మనంతట మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆయన తోడు ఉంటేనే మనము ఆశీర్వాదకరంగా మార్చబడతామనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. సౌలు మహారాజు కూడా ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. దావీదుకు వస్తున్నటువంటి ఘనతను బట్టి అతను దావీదుని చంపడానికి అతను ప్రయత్నిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8వ వచనం చదువు ఒకసారి, అదే వచనము. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదని అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. చదువుమా. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి. అప్పటి నుంచి ఎప్పుడైతే సౌలు ఈ మాటలు వింటూ ఉన్నాడో అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అని అనేకమైనటువంటి ప్రయత్నాలు ఇక్కడ సౌలు మహారాజు చేస్తూ ఉన్నాడు. దావీదును చంపాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రయత్నము నుంచి దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు. ఆయన తప్పించి తన రెక్కల నీడలో దావీదును దాచి ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని తోడు మన జీవితాలకి ఎందుకు అవసరము అంటే, మన మీదకి ఎన్ని ప్రయోగాలు చేయబడినప్పటికీ కూడా, సాతాను మనల్ని ఎంతగా శోధించాలని ఆశపడినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కీడు కూడా మన యొక్క జీవితాల్లో దరిచేరదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజుకి దావీదును చంపడం అనేటటువంటిది చాలా చిన్న పని. ఎందుకంటే బాలుడైనటువంటి దావీదుకి యుద్ధ విద్యల్లో అంత నైపుణ్యత లేదు. కానీ అతను అంతకుముందు ఎప్పుడు కూడా యుద్ధాలు చేయలేదు. కానీ అతనికి ఉన్నటువంటి శక్తిని బట్టి, సౌలు మహారాజుకు ఉన్నటువంటి బలమును బట్టి దావీదును చంపడం అనేటటువంటిది చాలా సులువైనటువంటి పని. అయినప్పటికీ కూడా దావీదును అతను ఎందుకు తాకలేకపోయాడు అంటే ఒకే ఒక కారణము, దేవుడు దావీదుకు తోడుగున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధంగా 12వ వచనం కూడా చదువమ్మా. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే సౌలు మహారాజు దావీదుకు భయపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు భయపడుతూ ఉన్నాడు అంటే, యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉన్నందున ఉండుట చూచి సౌలు దావీదుకి భయపడెను. ఎందుకంటే అంత గొప్ప సౌలు మహారాజు బాలుడైనటువంటి దావీదుకు భయపడుతూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏమిటంటే, దేవుడైనటువంటి యెహోవా తనను విడిచి దావీదుకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన శత్రువుల్ని మనము భయపెట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం. అనేక రకాలైనటువంటి ప్లాన్లు మనం వేస్తూ ఉంటాం. కానీ
మన శత్రువుని మనము భయపెట్టడానికి మనం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు మనము చేయనవసరం లేదు, ఏ రకమైనటువంటి ప్లాన్లు మనము వేయవలసినటువంటి అవసరం లేదు. మన శత్రువుని మనము భయపెట్టాలి అంటే ఒకే ఒక సులువైనటువంటి మార్గం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన శత్రువుని భయపెట్టేటటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు, మనది కాదు. మనం చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా వృధా అయిపోతాయి. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఆ విషయాన్ని మన శత్రువులు అపవాది గ్రహించినప్పుడు ఖచ్చితముగా మనకు భయపడేటటువంటి పరిస్థితులు దేవుడు కలుగజేస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకున్నటువంటి శక్తిని బట్టి కానీ దావీదుకున్నటువంటి బలమును బట్టి ఇక్కడ సౌలు మహారాజు దావీదుకి భయపడట్లేదు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించిన నాట నుంచి దావీదుకు భయపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము జీవించేటప్పుడు దేవుని యొక్క తోడు మనకెందుకు అవసరము అని మనం చూసినప్పుడు మన శత్రువులు మనల్ని చూసి భయపడాలి అంటే ఖచ్చితంగా దేవుని తోడు మనకు అవసరమని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 13వ వచనం కూడా చదువమ్మా. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. చాలండి. ఇప్పుడు సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదుకు భయపడి అతన్ని సహస్రాధిపతిగా చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువుని మన దగ్గర నుంచి దూరముగా పంపించేటటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మనం ఏమీ చేయనక్కర్లేదు. ఎప్పుడైతే సౌలు మహారాజు దావీదుకు భయపడడం ప్రారంభించాడో ఇతను మన దగ్గర ఉంటే ఇతని వల్ల మనకు ప్రమాదం కలుగుతుందని చెప్పి దావీదుని దూరముగా క్షేమకరమైనటువంటి స్థితిలో యెహోవా దేవుడు పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శత్రువు పక్కనే ఉన్నాడు, చంపడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా చంపేటటువంటి పరిస్థితులని దేవుడు కలుగజేయట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మనము కూడా అనేక సందర్భాల్లో ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు మన శత్రువు మన మీద దాడి చేసినప్పుడు ఇక మనకు ఎలాంటి అవకాశము లేదు తప్పించుకోవడానికి అనేటటువంటి పరిస్థితులు కలిగజేసినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువుని మన దగ్గర నుంచి దూరంగా పంపించేటటువంటి బాధ్యత యెహోవా దేవునిది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు దూరంగా వెళ్తూ ఉన్నాడో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత 13వ వచనం కూడా చదువమ్మా, 14 చదువమ్మా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. చాలండి. దావీదుకి దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అతను చాలా చక్కగా వినియోగించుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, సౌలు మహారాజు నన్ను ఏమి చేయట్లేదు కదా అని తన ఇష్ట ప్రకారం ఇక్కడ ఆయన జీవించట్లా. దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని దావీదు గ్రహించిన తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మన సమస్త విషయాల్లో మనము సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ దావీదుకు నేర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా లేడు, మనల్ని విడిచి దేవుడు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అనేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రవర్తన ఎలాగుందో అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే దావీదు అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి దేవుని దృష్టిలో కనిపించాడు. మంచి బుద్ధి కలిగినటువంటి వాడుగా దేవుని సన్నిధిలో దావీదు కనిపించాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చుట్టూ ఉన్నటువంటి శత్రువులు దావీదుని నాశనం చేయాలని చూసినప్పటికీ కూడా, దావీదుని పైకి రానియకుండా అణగద్రొక్కాలని చూసినప్పటికీ కూడా దావీదు యొక్క ప్రవర్తన దేవుని యొక్క తోడును సంపాదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలుగా మనము జీవించేటప్పుడు ఆయన మనకు తోడుగా ఉండాలని ఎంతగానో మనము ఆశపడుతూ ఉంటాము. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వెళ్ళే ప్రతి మార్గములో ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని ప్రతి అడ్డంకిని దేవుడు తీసివేసి మనల్ని చేయి పట్టుకొని నడిపించాలని మనము ఆశపడతాము. ఎంతగా ఆయన యొక్క చేతిని మనము పట్టుకొని నడవాలని ఆశపడతామో అంతగా మనము ఆయన సన్నిధిలో సుబుద్ధి కలిగి కనిపించాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజ్ జీవితం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి
కాబట్టి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9, 10 వచనాలు మనం ఇక్కడ చూసినట్లయితే, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. చాలండి. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పౌలుకు ఇచ్చినటువంటి దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే పౌలు భక్తుడు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చి అక్కడ అతడు దేవుని సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతనికి ఎదురాడి అతన్ని దూషించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది పౌలుకు వ్యతిరేకముగా మాట్లాడి అతన్ని దూషించినప్పుడు పౌలు భక్తుడు వాళ్ళ మీద కోపపడుతూ ఉన్నాడు. కోపపడి అక్కడ నుంచి అతను వెళ్ళిపోయి అన్యజనుల మధ్య దేవుని సువార్తను ప్రకటించాలి అనేటటువంటి తలంపు కలిగినప్పుడు దేవుడైనటువంటి యెహోవా అతనితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడో మనం చూసినట్లయితే, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడను రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పాను. పౌలు దేవుని యొక్క పరిచర్యను విడిచిపెట్టి అన్యజనుల మధ్య పరిచర్య చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దేవుడు పౌలు భక్తునికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఈ యొక్క పట్టణంలోనే నువ్వు సువార్తను ప్రకటించాలి, అనేకమైనటువంటి ఆత్మలను నువ్వు ఇక్కడ రక్షించాలి అనేటటువంటి బాధ్యతను పౌలు భక్తునికి ఇక్కడ దేవుడు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనము దూరంగా వెళ్ళిపోవడానికి దేవునికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా కూడా మనము ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. ఆ బాధ్యతని దేవుడు తీసుకుంటాడు అనేటటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుని తోడును మనం చూసినప్పుడు అతను వ్యక్తిగతముగా నాశనము కాకుండా దేవుడు అతని యొక్క జీవితాన్ని కాపాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. సౌలు, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు, నా పెద్ద కుమార్తెన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలి అయి ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. చాలండి. ఇక్కడ సౌలు రాజు ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా తన సొంత శక్తి చేత దావీదును అతను ఏమీ చేయలేకపోయాడు. దావీదును అతను చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క హస్తము దావీదుకు తోడుగా ఉంది కాబట్టి ఆ ఉపద్రవములన్నిటి నుంచి, ఆ కీడులన్నిటి నుంచి కూడా దేవుడు దావీదును తప్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సౌలు మహారాజు తన యొక్క సొంత ప్రయత్నాలన్నీ మానుకున్న తర్వాత రెండవదిగా అతను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, మనుష్యుల ద్వారా దావీదు మహారాజు యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి అతను సిద్ధపడుతూ ఉన్నాడు. సాతాను కూడా వ్యక్తిగతముగా మనల్ని టార్గెట్ చేసి అనేక రకాలైనటువంటి శ్రమలకి మనల్ని గురి చేసిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం స్థిరముగా నిలబడినప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కదలకుండా నిలబడినప్పుడు సాతాను ఎవరిని వాడుకోవడానికి ఇష్టపడతాడంటే సాటి మనుషుల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఇక్కడ కూడా సౌలు మహారాజు అదే పని చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దావీదుని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం కదా, కాబట్టి ఇప్పుడు అతను ఏమంటూ ఉన్నాడంటే, చూసినట్లయితే, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగింపవలెనెను. ఇప్పుడు
నా చెయ్యి వాడి మీద పడకూడదని సౌలు మహారాజు చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని చెయ్యి దావీదు మీద వేయలేకపోయాడు. కారణం ఏమిటంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సౌలు మహారాజు కూడా గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఫిలిష్తీయుల ద్వారా అతన్ని నాశనము చేయాలి అనేటటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి మేరబుని దావీదుకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అతన్ని ఒక యుద్ధశాలిగా చేసి సైన్యములో అతన్ని ఒక యుద్ధశాలిగా పెట్టి ఆ యొక్క ఫిలిష్తీయుల ద్వారా దావీదును నాశనం చేయాలని అతను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు అతన్ని ఏమీ చేయలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 18వ వచనం కూడా చదువమ్మా. అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. చాలండి. ఎప్పుడైతే సౌలు మహారాజు ఈ మాటలు చెప్తూ ఉన్నాడో ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ ఏమి గుర్తు చేస్తూ ఉన్నాయంటే, అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. సౌలు చెప్పినటువంటి మాటల్ని బట్టి దావీదు ఇక్కడ ఎగిరి గంతేయటం లేదు. నాకెంత మంచి అవకాశం వచ్చింది, నేను రాజుకి అల్లుడనయ్యేటటువంటి గొప్ప భాగ్యము నాకు కలిగింది, నేను చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టే కదా, నేను దేవుడు నాకు తోడుగా ఉండి నేను వెళ్ళిన ప్రతి మార్గములో దేవుడు నాకు సహాయం చేయబట్టే కదా అనేటటువంటి ఆలోచన, గర్వము దావీదులు ఎక్కడ కనిపిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదులో ఉన్నటువంటి తగ్గింపు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు దావీదుని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా దావీదు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాజుకు అల్లుడనవ్వడానికి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది అనేటటువంటి విషయాన్ని అతను సౌలు మహారాజుతో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఆయన మార్గంలో మనల్ని నడిపించేటప్పుడు అనేక రకములైనటువంటి శోధనల ద్వారా దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. యోబు భక్తుని యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు అపవాది మొట్టమొదటిగా తన యొక్క శరీరాన్ని బాధిస్తూ ఉంది. తన శరీరాన్ని బాధించిన తర్వాత యోబు భక్తుడు ఒంటి నిండా కురుపులు, అవి గీక్కోవడానికి బూడిదలో కూర్చొని చిల్ల పెంక తీసుకుని గీక్కునేటటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి యోబు భక్తుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అది చూసినటువంటి సాతాను ఇప్పుడు ఎవరిని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉందంటే, వ్యక్తిగతముగా యోబుకి ఎన్ని హింసలు కలిగినా, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు కలిగినా కూడా యోబు భక్తుడు ఆ శ్రమలో నిలబడినప్పుడు సాతాను సొంత భార్యను వాడుకోవడానికి ఇక్కడ ఇష్టపడుతూ ఉంది. ఎప్పుడైతే యోబు యొక్క సొంత భార్యను వాడుకొని ఆమె వచ్చి యోబుతో మాట్లాడుతున్న మాటలు మనందరికీ కూడా తెలుసు. నువ్వు ఇంకా ఎంతకాలం మూర్ఖుని వలె నువ్వు ఉంటావు, దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అవమన్నప్పుడు అప్పుడు యోబు భక్తుడు చెప్తున్నాడు కదా, నువ్వు మూర్ఖురాలి వలె నువ్వు మాట్లాడవద్దు. అంటే వ్యక్తిగతంగా ఎన్ని రకాలైనటువంటి హింసలు గురి చేసినప్పటికీ కూడా మనము నిలబడినప్పుడు దేవుడు మనుష్యుల ద్వారా, సాతాను మనుష్యుల ద్వారా మనల్ని శోధించడానికి ఇష్టపడుతుంది. ఆ కలిగేటటువంటి శోధనలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన పక్షాన పోరాడేటటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. యోబు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన భార్య అతన్ని శోధించినప్పటికీ కూడా దేవుణ్ణి యోబు భక్తుడు విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు కలిగినా కూడా తన స్నేహితులు వచ్చి అతని గురించి మాట్లాడినప్పటికీ కూడా స్నేహితులు కూడా అతన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉంటాడు, నా విమోచకుడు సజీవుడు అనేటటువంటి గొప్ప మాటను యోబు భక్తుడు పలకగలిగాడు. ఇక్కడ కూడా దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు 20-21 వచనం కూడా చదువమ్మా. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒకదాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే
మొట్టమొదటి కుమార్తెను వేరే వాళ్ళకిచ్చి సౌలు మహారాజు వివాహం చేస్తూ ఉన్నాడు. 20వ వచనం చూసినట్లయితే అతను ఏమంటున్నాడంటే, తన యొక్క రెండవ కుమార్తె అయినటువంటి మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తునని అనుకొని. అంటే ఇక్కడ రెండవ కుమార్తె అయినటువంటి మీకాలుని దావీదుకిచ్చి పెళ్లి చేయడానికి సౌలుకున్నటువంటి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, మీకాలు అతనికి ఉరిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సౌలు ఆశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు కూడా మీకాల్తో వివాహం జరిగిన తర్వాత అనుక్షణము వాళ్ళిద్దరు కూడా గొడవలు వేసుకొని తగువులు వేసుకొని మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా నేను చనిపోతే బాగుండు అనేటటువంటి స్థితికి మీకాలు దావీదును తీసుకెళ్లాలని ఇక్కడ సౌలు ఆశపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు సౌలు మహారాజు చేసినప్పటికీ కూడా అతని యొక్క మనసులో మీకాలు దావీదుకు ఉరిగా ఉండాలని అతను ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుడైనటువంటి యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడో ఆ ఉరిని యెహోవా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక నేను బ్రతకడం ఇంకా అనవసరం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితులు సౌలు మహారాజు దావీదు జీవితంలో చూడాలని ఆశపడినప్పటికీ కూడా యెహోవా దేవుడు ఆ ఉరిని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే యెహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా మరణంలో నుంచి మనము బయటికి రాలేమనేటటువంటి స్థితిలోకి మన జీవితాలు వెళ్ళిపోయినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటే అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. సౌలు మహారాజు అయితే ఎలాగైనా సరే దావీదు ఫిలిస్తీయుల చేతిలో అతను మరణం అవ్వాలి అని ఎంతగా ఆశపడినప్పటికీ కూడా దేవుని యొక్క కంచె దావీదు చుట్టూ దేవుడు వేశాడు. అతనికి తోడుగా ఉండి ప్రతి ఉపద్రవం నుంచి దేవుడు దావీదును తప్పిస్తూ ముందుకు వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 23వ వచనం కూడా చదువు ఒకసారి. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడునగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. చాలండి. ఇప్పుడు కూడా దావీదు పలుకుతున్న మాటలు మనం చూస్తే అతనిలో ఉన్నటువంటి తగ్గింపు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, కలిగినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకోవాలనేటటువంటి ఆశ ఇక్కడ దావీదుకు లేదు. దావీదుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏమిటంటే, దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. నేను వెళ్ళేటటువంటి ప్రతి పరిస్థితిలో ప్రతి మార్గములో కూడా నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమలో నుంచి నన్ను విడిపించి నన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు అనేటటువంటి ఒక్క ఆలోచనే దావీదులో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుషుల ద్వారా నాశనము రప్పించాలని ఎంతగా సౌలు మహారాజు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనుష్యుల యొక్క నాశనం చేతిలో నుండి మనల్ని పడకుండా కాపాడగలిగినటువంటి వాడు మన దేవుడు. యెహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. మనుష్యుల ద్వారా కలిగేటటువంటి కీడు నుంచి దావీదును తప్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నాం కదా, వ్యక్తిగతమైనటువంటి కీడు నుంచి దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనుష్యుల ద్వారా దేవుడు కలిగేటటువంటి కీడు నుంచి దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. ఈ రెండు ప్రయత్నాలు చేసిన తర్వాత సౌలు మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. ఎలాగ దావీదును మనము నాశనం చేయాలి, ఎలాగ దావీదుని ఉండకుండా చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటటువంటి కొన్ని శ్రమల్లో మనము ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియనటువంటి
పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మనల్ని చూసినప్పుడు మనము చిక్కుబడినటువంటి ఈ యొక్క గుంటలో నుంచి వీళ్ళు ఇంక బయటికి రాలేరు అనేటటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మన చేయి పట్టుకొని ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, అపవాది మనుషుల్ని ఎంతగా వాడుకున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని ఆ యొక్క ఉపద్రవములోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే మన క్రియల ద్వారా మనకు అపవాది మనకు కీడుకు కలుగు చేయాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చివరిగా సౌలు మహారాజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ప్రయత్నం చేశాడు, మనుషుల ద్వారా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా దావీదుని ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు మూడవ అవకాశము దావీదుకే ఇస్తూ ఉన్నాడు. అంటే దావీదు తన క్రియల ద్వారా ఆయన నాశనం అవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన సౌలులో కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 23-24 వచనాలు చదువమ్మా. 24 చదువమ్మా. సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. 25 కూడా చదువు. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై. చాలండి. ఇప్పుడు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనేటటువంటి తాత్పర్యం. సౌలు మహారాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదును ఏమీ చేయలేకపోయాడు. మనుషుల ద్వారా, వాళ్ళ సొంత కూతుళ్ళ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలించలేదు. కాబట్టి ఇప్పుడు ఫిలిష్తీయుల ద్వారా దావీదును పతనము చేయాలని చెప్పి దావీదుని ఫిలిష్తీయుల మీదకి పంపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎలాగైనా సరే నేను దావీదుని ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి తన యొక్క మరణాన్ని, తన యొక్క కీడుని ఆయనే కొని తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నంతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదువమ్మా. రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. చాలండి. ఇక్కడ సౌలు పలుకుతున్నటువంటి మాటల్ని అతని యొక్క సేవకులు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల యొక్క 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ యొక్క దావీదుని కీడులో చిక్కించాలి అనేటటువంటి ప్రయత్నం ఇక్కడ సౌలు మహారాజు చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము ఎవరైనా కూడా సామాన్య ప్రజలు రాజకుమార్తెల్ని వివాహం చేసుకోవాలంటే వీళ్ళు ఎదురు కట్నం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఎలాగైతే ఆడవారి తరపున మనం కట్నం ఇస్తూ ఉన్నామో, అప్పుడు ఆడవారి యొక్క తల్లిదండ్రులకు కట్నం ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఓలి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి ఇతను కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆమెని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాజు అయినటువంటి సౌలు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నాకు ఓలి వద్దు, కానీ ఫిలిష్తీయుల యొక్క 100 ముందోళ్ళు అంటే మనం చూసినట్లయితే వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ యొక్క గోప్యాంగ చర్మాన్ని తీసుకొని వచ్చి సౌలుకి సమర్పించాలి అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే సౌలు మహారాజుకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, దావీదుకి యుద్ధ నైపుణ్యం లేదు, యుద్ధములో అతనికి నేర్పరితనము లేదు, ఎలాగైనా సరే ఈ యొక్క యుద్ధ తంత్రములో దావీదుని ఫిలిష్తీయులు చంపేస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో సౌలు మహారాజు దావీదుకి ఈ పని అప్పగిస్తూ ఉన్నాడు. నువ్వు ఫిలిష్తీయుల్లో 100 మందిని చంపి వాళ్ళ యొక్క ముందోళ్ళు తీసుకొని వచ్చినట్లయితే నేను నీకు నా కుమార్తె అయినటువంటి మీకాలునిచ్చి పెళ్లి చేస్తాను అనేటటువంటి మాటని ఇక్కడ సౌలు మహారాజు తెలియచేస్తున్నాడు. అంటే తన క్రియల ద్వారా తన యొక్క కీడును ఆయన కొని తెచ్చుకోవాలని ఇక్కడ సౌలు మహారాజు ఆశపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపవాది కూడా అనేక సందర్భాల్లో మనము చేసేటటువంటి పనులను బట్టి మనకు కీడు రావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంది. చాలా సందర్భాల్లో మనం కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క తంత్రాన్ని మనము తెలుసుకోలేక, ఈ ఉపాయాన్ని మనం తెలుసుకోలేక అనేక సందర్భాల్లో మన మాటల వలననో, మన క్రియల వలననో, మన యొక్క పనుల వలన మనము ఈ కీడులో మనము చిక్కుబడుతూ ఉంటాం. ఇక్కడ కూడా సౌలు మహారాజు చాలా తెలివిగా దావీదుని ఎలాగైనా సరే ఫిలిష్తీయుల చేతిలో చిక్కించాలని అతను ఆశపడుతూ ఉన్నాడు. 27వ వచనం చదువమ్మా. గడువు దాటక మునుపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపక
సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెళ్లి చేసెను. చాలండి. ఇది జరగక ముందు 26వ వచనం మనం చూసినట్లయితే, సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలని కోరిక గలవాడై. ఇక్కడ దావీదుకి ఆశీర్వదించబడాలనేటటువంటి కోరిక కలిగింది. ఆశీర్వదించబడాలనేటటువంటి కోరిక కలిగినప్పుడు తన సొంత శక్తి చేత వెళ్ళి ఆ యొక్క ఫిలిస్టీన్లో 100 మందిని చంపడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని. కానీ దావీదు ఆ ఫిలిస్తీన్లో ఉండేటటువంటి 200 మందిని చంపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజు అయితే కేవలం 100 మందిని చంపి వాళ్ళ ముందోళ్ళు తెమ్మన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అసాధ్యం అనుకున్నటువంటి పనిని దేవుడు సుసాధ్యము చేసి తన శక్తిని దేవుడు సౌలు మహారాజుకు చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే 200 మందిని చంపుతూ ఉన్నాడు. చంపినప్పుడు అతను లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయినటువంటి మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. సౌలు మహారాజు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీకాలు దావీదుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అతనికి ఉరిగా ఉండాలి, ఫిలిస్తీన్ల చేతిలో ఈ యొక్క దావీదు చంపబడాలి. ఈ 2 ప్రయత్నాలు కూడా దేవుడు దావీదు పట్ల జరగనివ్వలేదు. కారణం ఏమిటంటే, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. దేవుడు మన జీవితాల్లో మనకు తోడుగా ఉన్నప్పుడు అపవాది ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, మన శత్రువు ఎన్ని విధాలుగా మనల్ని పతనము చేయాలని చూసినప్పటికీ కూడా అవి ఫలింపనీయకుండా దేవుడు చేస్తాడు అని ఈ యొక్క ఉపమానం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజు ఒకటి ఆశించాడు, దేవుడు ఇంకొకటి చేశాడు. ఎందుకు కారణం ఏమిటంటే, దావీదు మొదటి నుంచి దేవుని దృష్టిలో సుబుద్ధి కలిగి నడుచుకుంటూ ఉన్నాడు, చాలా తగ్గింపు కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనేటటువంటి కోరిక దావీదుకు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలు జరిగిన తర్వాత సౌలు యొక్క కుమార్తె అయినటువంటి మీకాలునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కింద వచ్చిన 28వ వచనం చదువమ్మా. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. చాలండి. ఇక్కడ సౌలు మహారాజు ఏమైతే అనుకున్నాడో దానికి క్వైట్ రివర్స్ జరుగుతుందన్నమాట. ఎలాగైనా సరే నేను దావీదుకి ఈ యొక్క మాట చెప్పి అతన్ని ఫిలిస్తీన్ల చేతిలో చిక్కించాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే యెహోవా దావీదుకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి. మీకాలు దావీదుకి ఉరిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశాడు సౌలు. కానీ ఇక్కడ మీకాలు దావీదును ప్రేమించేటట్లు దేవుని యొక్క తోడు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన శత్రువుల్ని మనల్ని ప్రేమించేటటువంటి చేసేటటువంటి బాధ్యత దేవుని యొక్క తోడు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎట్లాంటి శత్రువైనా కూడా మనల్ని ప్రేమించేటటువంటి పరిస్థితుల్ని దేవుడు కలుగజేస్తాడు. కానీ చాలాసార్లు ఆ ఛాన్స్ మనము దేవునికి ఇవ్వము, ఆ ఛాన్స్ మనమే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన శత్రువు గురించి మనమే మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళతో మనమే గొడవేస్తూ ఉంటాము, వాళ్ళతో మనమే మనసు కష్టం పెట్టుకొని మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసినటువంటి అవకాశాన్ని మనము తీసుకుంటామో ఆ శత్రుత్వము ఎల్లకాలం అలాగే మిగిలిపోతుంది. కానీ ఇక్కడ దావీదు విషయాన్ని మనం గమనించినట్లయితే సౌలు మహారాజు ఎంతగానో దావీదుని అతను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా, మీకాలు ద్వారా అతనికి ఉరి కలుగు చేయాలని చూసినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మీకాలుకి అతని మీద ప్రేమ పుట్టించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ జరిగేటటువంటి అన్ని పరిణామాలని ఈ యొక్క సౌలు మహారాజు చూసినప్పుడు అతనికి ఏమి కలిగిందో చూసినట్లయితే 29వ వచనం చూసినట్లయితే, దావీదుకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. దావీదు మీద ఎక్కువగా భయపడేటటువంటి పరిస్థితులని యెహోవా దేవుడు కలుగజేశాడు. దీనికి కారణం ఏమిటంటే, చాలా చిన్న వయసు అయినటువంటి దావీదు ఎంత గొప్పవాడైనటువంటి సౌలు రాజు అతన్ని చూసి భయపడుతూ ఉన్నాడు అంటే కారణం ఏమిటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు తన చేయి పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క కీడు కూడా దావీదు దగ్గరికి దరిచేరనివ్వకుండా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు అనేటటువంటి విషయము సౌలు మహారాజు గ్రహించినప్పుడు చాలా భయపడుతున్నట్లుగా
చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువుని మనము భయపెట్టాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారంటే దేవుడు తీసుకుంటాడు. ఆయన దృష్టిలో మనము సుబుద్ధి కలిగి నడుచుకుంటూ, తగ్గింపు కలిగి నడుచుకుంటూ ఆయన యందు ఆశీర్వదించబడాలనేటటువంటి కోరిక మనలో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మన యొక్క పరిపూర్ణమైనటువంటి సంరక్షణ బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. సౌలు మహారాజుని దేవుని యొక్క తోడు భయపెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే ఎందుకు దేవుని యొక్క తోడు మనకు అవసరం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలని, దేవుడు ఇచ్చేటటువంటి మేళ్లను పొందుకోవడానికి మనం ఎంతగానో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే మించింది ఆయన మనకు తోడుగా ఉంటే ఏ సమయంలో మనకు ఏది అవసరమో దాన్ని మనకు ఆయన దయచేస్తూ మన శత్రువుల చేతిలో నుంచి, అపవాది చేతిలో మనము పడకుండా ఆయన మనల్ని కాపాడి ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. సౌలు కూడా దావీదు జీవితాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలని చూసినప్పటికీ కూడా సౌలు మహారాజు చేతిలో పడకుండా దేవుడు దావీదును కాపాడి ఆయనకు తోడుగా ఉండి ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దేవుడు ఆయన స్థిరపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే వ్యక్తిగతముగా మనల్ని ఎవరు నాశనం చేయాలని చూసినా దేవుడు దాన్ని ఫలింపచేయనీయడు. మనుషుల ద్వారా మనకు కీడు కలుగు చేయాలని చూసినా దేవుడు దాన్ని ఫలింపచేయనీయడు. మన క్రియల ద్వారా మనకు కీడు కలుగు చేయాలని చూసినా కూడా దేవుడు దాన్ని ఫలింపచేయనాడు. ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.